So, very good evening to all. Any doubts, previous classes, any errors, when you practice, any doubts, any errors, any business process, discussions? Any doubts ఉంటే మాట్లాడండి. Any doubts ఉంటే అడగొచ్చు. Previous classes లో ప్రాక్టీస్ చేసిన any doubts, any errors? సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఒక టిఆర్ నెంబర్ జనరేట్ చేశాము అండ్ ఐ మీన్ ఇంకో కాన్ఫిగరేషన్ ఓల్డ్ టిఆర్ మీదే సేవ్ అయిపోయింది. సో నేను మళ్ళీ దాన్ని న్యూగా మళ్ళీ చేయొచ్చా? న్యూ వెళ్ళాలంటే అదే కన్ఫిగరేషన్ లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ ఏదో మార్చితే మళ్ళీ టీఆర్ నెంబర్ అడుగుతుంది. టీఆర్ నెంబర్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్ ఏదైతే అది ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేయాలి. ఇంకోసారి రిపీట్ చేయండి సార్. ఏమి ఇప్పుడు టీఆర్ఎన్ నెంబర్ క్రియేట్ చేశారు, ఇంకో దాంట్లో కూడా సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏది కావాలో మీకు ఆ టీఆర్ఎన్ నెంబర్ ఆ కన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్ళి ఏదో డిస్క్రిప్షన్ ఏదో ఒకటి మార్చి సేవ్ చేస్తే మళ్ళీ టీఆర్ఎన్ అడుగుతుంది. అండర్స్టాండ్? ఓకే ఓకే అంటే మళ్ళీ చేంజ్ చేయమంటారు మీరు? ఎస్ చేసి టీఆర్ఎన్ నెంబర్ అడిగినప్పుడు ఏం చేస్తారు? న్యూ రిక్వెస్ట్ క్రియేట్ చేయరు. మీరు దేంట్లో సేవ్ చేయాలనుకున్నారు ఓన్ రిక్వెస్ట్ ఉంటుంది పక్కనే, అది చేసి దాంట్లో సేవ్ చేసుకోండి. రిక్వెస్ట్ ఓన్ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ లోకి వెళ్తే మీకు టీఆర్ఎన్ నెంబర్స్ అన్ని వస్తాయి చేసినవి. ఓకే సార్. అప్పుడు మీకు ఏ దాంట్లో సేవ్ చేయాలని దాంట్లో సేవ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది అలా చేస్తారు. సపోజ్ ఒక కోడ్ తో చేశారు, ఆ కోడ్ ని మార్చలేదు, డిస్క్రిప్షన్స్ అవి మార్చగలరు. కరెక్ట్? కరెక్ట్. సో అప్పుడు ఏం చేయాలి మీరు? మళ్ళీ ఇంకొకసారి కన్ఫిగరేషన్ మీరు ఏం చేయాలి కూడా చేసి ఎగ్జాక్ట్ ఎక్సెల్ షీట్ లో అదే మెయింటైన్ చేయాలి. కానీ పాత్ అలాగే SC10 లో ఉండిపోతాయి. SC10 డెవలప్మెంట్ సర్వర్ లో మీరు ఒక 150 పాయింట్స్ చేశారు అనుకోండి, ఎగ్జాక్ట్ థింగ్స్ 140 అనుకో, అయ్యేం మూవ్ చేస్తాడు బేసిస్ కదా, మిగతా 10 అలా ఉండిపోతాయి డెవలప్మెంట్. ఓకే సార్, అర్థమైందండి? దట్ ఈస్ ద టిఆర్ఎన్ కాన్సెప్ట్ అండి. టిఆర్ఎన్ నెంబర్ గురించి వరిపడాల్సిన అవసరం మళ్ళీ చేసుకోవడం. ఏది ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేశారో అదే టిఆర్ఎన్ బేసిస్ కన్సల్టెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు డెవలప్మెంట్ క్వాలిటీ సర్వర్. అండర్స్టాండ్? అర్థమైందండి? అండర్స్టాండ్ సార్. క్లియర్ ద కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఎనీ డౌట్స్? గిరీష్, వాట్ అబౌట్ యూ? సార్ వన్ డౌట్ చెప్పండి. సార్, నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో మీరు బీపీ రోల్ క్రియేట్ చేశారు, బీపీ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు, కానీ రెండింటికి సేమ్ నేమ్ ఇచ్చారు సార్. ఆ రెండు వేరే వేరే అయినప్పుడు బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అండ్ కేటగిరీ అన్ని ఒక దాంట్లో సేవ్ చేశారు. రోల్స్ కి కేటగిరీ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. అండర్స్టాండ్? బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అండ్ కేటగిరీస్ ఏమడుతుందో మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి నాకు. సార్ బీపీ రోల్స్ క్రియేట్ చేశారు, జిఎస్ NXX NYY ని క్రియేట్ చేశారు కదా సార్. బీపీ రోల్ బీపీ గ్రూప్ రెండు వేరు వేరు అయినప్పుడు రెండింటికి సేమ్ నేమ్ ఇచ్చారు కదా. బీపీ రోల్స్ అండ్ కేటగిరీస్ నేను సేమ్ నేమ్ ఎక్కడ ఇచ్చానండి? సేమ్ నేమ్ బీపీ గ్రూప్ సార్, బీపీ గ్రూప్ బీపీ రోల్. గ్రూప్ అనేది అసలు ఎక్కడ లేదే. బీపీ రోల్స్ బీపీ కేటగిరీస్, బీపీ గ్రూప్ అనేది నేను ఎక్కడా చేయలేదే, ఎక్కడా చేయలేదు నేను. ఇప్పుడు ఓపెన్ టు ద ఎక్సెల్ షీట్ బీపీ గ్రూప్ చేయలేదు, బీపీ రోల్స్ అండ్ కేటగిరీస్, రోల్స్ కేటగిరీస్ చేశాను. రెండు ఒకటే దాంట్లో సేవ్ చేశాను, రెండు ఒక దాంట్లో సేవ్ చేయాలి. మీకు చూడండి ఇక్కడ బీపీ గ్రూప్ ఎక్కడ చేశాను నేను. బిజినెస్ పార్ట్నర్ 2 టైప్స్, బీపీ కేటగిరీ, బీపీ రోల్స్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ ఓపెన్ చేస్తాను, మీరే చెప్పండి. నేను బీపీ గ్రూప్ అంటూ సపరేట్గా ఏం చేయలేదు. ఇక డిఫైన్ అకౌంట్ గ్రూప్ వెండర్ గ్రూప్స్ చేశాను, నెంబర్ రేంజెస్ చేశాను, అసైన్మెంట్ చేశాను. డిఫైన్ బీపీ కేటగిరీస్ అండ్ రోల్స్ చేశాను, నెంబర్ రేంజెస్ చేశాను, బీపీ గ్రూపింగ్ అండ్ అసైన్ నెంబర్ అని చేశాను, ఇంటిగ్రేట్. ఎక్కడికి బీపీ గ్రూప్ చేశాను నేను? ఎక్కడ చేశాను? ఇక్కడ SPRO చేశాను సార్. SPRO లేదండి, ఎక్కడ చేశాను నేను? ఎక్కడ చేయలేదు కదా. ఇంకో ఎక్సెల్ షీట్ ఇదే. SPRO పక్కన పెట్టేయండి. మీకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ చెప్పండి నాకు. మీకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. ఇక్కడ వెండర్ గ్రూప్ క్రియేట్ చేశాక సేమ్ అలానే ఒక బీపీ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి కదా. వెండర్ గ్రూప్స్ ని చేశాను. ఏం చేశాను? నేమ్స్ వెండర్ గ్రూప్స్ లోకల్ ఫారం చేశాను, నెంబర్ రేంజెస్ చేశాను, అసైన్ చేశాను. తర్వాత బీపీ కేటగిరీస్ అండ్ రోల్స్ చేశాను. బీపీ కేటగిరీస్ చేసుకోవాలి, తర్వాత రోల్స్ చేయాలి. రెండిట్లో ఒకటో దాంట్లో సేవ్ చేశాను. వాట్ ఎల్స్ రిక్వైర్డ్? అండ్ మిగతా వాళ్ళకి అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఏమండి శ్రీనివాస్, ఆర్ యు దేర్? షేక్ మ్యామ్, I am clear, sir. అర్థమైంది ఇది? మరి ఆయన అడుగుతుంది నాకేంటి తెలియలేదు. ఆయన అడుగుతుంది నాకు తెలిసి రెండు బీపీ కేటగిరీస్ కి సపరేట్ టిఆర్ లో చేయాలి కదా, బీపీ రోల్స్ కు సపరేట్ టిఆర్ చేయాలి కదా అన్నారు. క్లాస్ లో క్లియర్ గా చెప్పాను కదండి. మీరు ఆ రెండు కలిపి ఒక టిఆర్ లో చేస్తేనే సరిపోతుంది, డిఫరెంట్ వద్దు అని చెప్పారు క్లియర్ గా. వెరీ క్లియర్ గా చెప్పాను నేను. 3 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను.
నీరజ్ అర్థమైందా? అర్థమైంది సార్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. బీపీ రోల్స్ మీరు అన్నట్టు బీపీ రోల్స్ సెపరేట్ చేయొచ్చు కదా, బీపీ కేటగిరీ రెండు ఒకటే టేబుల్లో సేవ్ అవుతాయి. సెపరేట్ చేయవలసిన అవసరం లేదు బీపీ కేటగిరీస్ కి రోల్స్, ఎందుకంటే కేటగిరీ డిసేబుల్ అయిపోతుంది. బీపీ రోల్స్ చేస్తున్నప్పుడు కేటగిరీ ఇచ్చేస్తాం, కేటగిరీ కనపడదు ఇంక మీరు. బీపీ రోల్స్ ఉంటుంది, బీపీ రోల్స్ నుండి కేటగిరీ కూడా ఉన్నట్లు లెక్క. అది సినారీ. సో వెండర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్ ఇంటిగ్రేట్ చేస్తాం. బీపీ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? బీపీ. వెండర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? టీ కోడ్. వెండర్ ట్రాన్సాక్షన్ కోడ్ XK01. కరెక్ట్. ఈసీసీలో వెండర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? XK01. సో ఇలా బిజినెస్ పార్ట్నర్ సినారియో చేసాం. మాస్టర్ డేటా కాన్సెప్ట్ గురించి ఎనీ డౌట్స్ ఆన్ దాట్? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ ఇవ్వాలి క్లయింట్ ప్లేస్ లో. వాట్ ఈస్ ద మాస్టర్ డేటా కాన్సెప్ట్? ఒకసారి చెప్తారు నాకు ముఖేష్, నీరజ్, మౌనిక మేడం, వాట్ ఈస్ ద మాస్టర్ డేటా కాన్సెప్ట్? మాస్టర్ డేటా కాన్సెప్ట్ చెప్పారు కదా, వెండర్ మాస్టర్ డేటా. ఏంటి సార్ అది యాక్చువల్గా? ఒకసారి నాకు చెప్పేస్తారా? క్లోజ్ చేసేద్దాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. గిరీష్, ఆర్ యు దేర్? Yes, sir. It's an empty data. ఓకే, ఎంటీ డేటా. ఏం చేయాలి? మనం వెండర్ యూజర్స్ కి మనం డేటా ఫిల్ చేయమని ఇస్తాము. వెండర్ ఏం చేస్తాడు? యూజర్ ఏం చేస్తాడు? సో మ్యాండేటరీ డీటెయిల్స్ అని ఫిల్ చేస్తారు. ఆప్షనల్ ఉన్నవి మేబీ వాళ్ళ దగ్గర డేటా ఉంటే ఫిల్ చేస్తారు, లేదంటే లేదు. అవన్నీ మనం తీసుకొని మనము అబాపర్కి ఇస్తాము. దాని తర్వాత అవన్నీ డెవలప్మెంట్ సర్వర్లోకి వచ్చిన తర్వాత మనం ఫైనాన్స్ దగ్గర నుంచి కంపెనీ కోడ్, బేసిక్ ఫైనాన్స్ సెట్టింగ్స్ అన్ని మనం మెయిల్ పెట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకుంటాము. రిమైనింగ్ కాన్ఫిగరేషన్ మనం స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్ MOM అండ్ బిజినెస్ సైన్ ఆఫ్. మాస్టర్ డేటాని ఎప్పుడు అప్లోడ్ చేస్తాడు అబాపరు? డెవలప్మెంట్ సర్వర్లో ఆఫ్టర్ ద కన్ఫిగరేషన్. మాస్టర్ డేటాను ఆఫ్టర్ ద కన్ఫిగరేషన్ అప్లోడ్ చేస్తాడు. మళ్ళీ మాస్టర్ డేటాను ఎన్ని సర్వర్లు అప్లోడ్ చేస్తాడు అబాపరు? డెవలప్మెంట్ సర్వర్ తర్వాత క్వాలిటీ సర్వర్. ఓకే, టెస్టింగ్ అంతా అయిపోయి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు మాస్టర్ డేటాస్ ని? ప్రొడక్షన్ లో అప్లోడ్ చేస్తాడు. మాస్టర్ డేటాస్ లో ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఎందుకు ఉండవండి? అసలు రీజన్ ఏంటంటారు? ఏదో స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది కదా. మాస్టర్ డేటాస్ లో ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఎందుకు ఉండవు? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉందా? నీరజ్, మౌనిక, షేక్ మహమ్మద్, విశ్వనాథ్. మాస్టర్ డేటాస్ లో ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఎందుకు ఉండవు? ఎందువల్ల? అది డేటాయే కదా, ఏదో రీజన్ ఉంటుంది. మాస్టర్ డేటా అంటే ఎంటీ, ఓన్లీ అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఎప్పుడు వస్తాయండి? ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్టు నాన్ ఎస్ఐపి సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడే ట్రాన్సాక్షన్ ఫిగర్స్ వస్తాయి. కరెక్ట్ అన్నా? కరెక్ట్, అర్థమైందా? ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఇది మన ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఎండ్ అవుతున్నప్పుడు మనం నాన్ ఎస్ఐపి సిస్టమ్ షట్ డౌన్ చేస్తాం. బిఫోర్ 1 day షట్ డౌన్ చేసి యూజర్స్ ఎక్సెల్ షీట్స్ రెడీ చేస్తారు. అప్పుడే ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఫైనల్ అమౌంట్ వస్తుంది. బిఫోర్ దట్ వి కెనాట్ ఐడెంటిఫై ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఎంత అనేది మనకు తెలియదు. సో ఇలా కస్టమర్ వెండర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్ చేశాక నౌ టుడే వర్క్ షాప్ స్టార్ట్. మనకి లోకల్ బిజినెస్ ఉంటుంది, ఫారెన్ బిజినెస్ ఉంటుంది. కరెక్ట్. మరి లోకల్ బిజినెస్ ఉన్నప్పుడు ఏంటి, ఫారెన్ బిజినెస్ ఉన్నప్పుడు ఏంటి? సో నా వర్క్ షాప్ హియర్ ఇన్ దిస్ ప్లేస్, బ్లూ ప్రింట్ ఇంప్లిమెంటేషన్ వర్క్ షాప్. సో 4th August workshop. Fine. So today workshop lo users వచ్చారు, vendor related or supplier related users వచ్చారు. నార్మల్ గా వాళ్ళతో మనం డిస్కస్ చేస్తాం. చెక్ ఇన్కోడ్ టర్మ్స్ అంటారండి. ఇన్కోడ్ టర్మ్స్ కామన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్, నాట్ ఫర్ లోకల్ బిజినెస్. డెఫినెట్లీ ఎస్ఐపి అనేది లోకల్ మార్కెట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. Common international, we are in US to Canada, you are in India to Canada, you are in US to India to US, Canada to US, Australia to Canada, whatever. Check into Incoterms terms, terms and conditions of international trading business. We need to pay to the Incoterms. Incoterms standards SAP lo provide చేశారండి. అదే CIF, కాస్ట్ ఇన్సూరెన్స్ ప్రైడ్.
CF cost and freight, FOB free on board, FOD free on these are all standards. And SAP లో మునుపు 20+ ఇంకోటమ్స్ ఉండే, ఇప్పుడు 17 తీసుకొచ్చేసారు, 15+17 మ్యాక్స్ టు మ్యాక్స్. దాంట్లో మేజర్ ఇయే. CF అంటే కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్, కాస్ట్ అండ్ ఫ్రైట్, ఫ్రీ ఆన్ బోర్డ్, ఫ్రీ ఆన్ డెలివరీ, ఫ్రీ ఆన్ కార్టేజ్, ఫ్రీ ఆన్ క్యారేజ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకోటమ్స్. మనం ఏమి క్రియేట్ చేయడం అవసరం లేదు. లొకేషన్ ఇస్ మ్యాండేటరీ. చెక్ ఇంకోటమ్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్. మనం ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి బిజినెస్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు పే టు ద ఇంకోటమ్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంకోట్. ఓన్లీ ఇంటర్నేషనల్ బిజినెస్, నాట్ ఫర్ లోకల్ బిజినెస్. డెఫినెట్లీ ఎస్ఐపి అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నది. సో ఇది డెఫినెట్లీ ఈ స్టాండర్డ్స్ CIF ఎస్ఐపిలో ఆల్రెడీ మీకు నేను చెప్పాను. 100%లో 70% క్లయింట్ రిక్వైర్మెంట్, 20% స్టాండర్డ్స్, 10% కాపీ. ఇది స్టాండర్డ్స్ లో వస్తుంది. స్టాండర్డ్స్ అంటే క్లయింట్ స్పెసిఫిక్ అండి. మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నా, ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నా అప్లికబుల్. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ స్పెసిఫిక్. ఓన్లీ ప్లాంట్ స్పెసిఫిక్ అంటే ఓన్లీ పర్టికులర్ ప్లాంట్ కి అప్లికబుల్ అవుతుంది. దట్ ఈస్ ప్లాంట్ స్పెసిఫిక్. కంపెనీ కోడ్ స్పెసిఫిక్ అంటే ఓన్లీ పర్టికులర్ కంపెనీ కోడ్ కి అప్లికబుల్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్. డెఫినెట్లీ ప్రతి ప్రొడక్ట్ లో అవసరం ఉంది ఇంకోటమ్స్. లొకేషన్ ఇస్ మ్యాండేటరీ. We are in US, California. You are in India, Hyderabad. You are in India, Chennai. You are in India, Pune, Delhi, Mumbai. This is called Incoterms, terms and conditions of international trading business. Terms and conditions of international trading business. International trading business. Why? This is the first రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఈ రోజు వర్క్ షాప్ లో డిస్కస్ చేస్తాం. క్లయింట్ తో డెఫినెట్లీ దీని గురించి ఒక 1/2 అవర్ 1 అవర్ డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడంటే మ్యాటర్ ఆఫ్ నేను 10 minutes లో చెప్పేసాను. రియల్ టైమ్ లో అయితే 1 అవర్ డిస్కషన్ అని ఉంటుంది దీని మీద క్లయింట్ ప్లేస్ లో. సో నౌ తర్వాత హౌ మెనీ పేమెంట్ టర్మ్స్ యూ హ్యావ్, ఎన్ని పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి మీకు. టర్మ్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ కండిషన్ టు ద వెండర్స్ ఆర్ సప్లయర్స్. మీకు ఎన్ని పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి మీకు బిజినెస్ లో? మన కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు. యువర్ మై కస్టమర్, యువర్ రెఫర్ టు అనదర్ పర్సన్, ఈజ్ మై కస్టమర్, యువర్ వెండర్. దట్ ఈస్ వైస్ వెర్సా. కస్టమర్ వెండర్, వెండర్ కస్టమర్. హౌ మెనీ పేమెంట్ టర్మ్స్ యూ హ్యావ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ పేమెంట్ టు ద సప్లయర్స్. దట్ ఈస్ కాల్. మేబీ రియల్ టైం ప్రాజెక్ట్ లో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 పేమెంట్ టర్మ్స్ తీసుకున్నాను. రియల్ టైమ్ లో 2 ఉండాలి లేదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. No. So 2 payment terms required. 2 payment terms required. What is the payment terms names అని అడగాలి. మన క్లయింట్ వచ్చి నెక్స్ట్ ఇల్లు మరి ఎంతో చాలా ఉండుంటాయి. సో నేను ఏం చేస్తానంటే Y1 తీసుకుంటాను. Y1 ఇమీడియట్ పేమెంట్ ఉండొచ్చు, లేకపోతే విత్ ఇన్ 14 days ఉండొచ్చు, విత్ ఇన్ 21 days ఉండొచ్చు, విత్ ఇన్ 25 days ఉండొచ్చు, విత్ ఇన్ 13 days. ఇన్ ఏ మంత్ బ్యాంక్ EMI ఉంది, ప్రతి నెల 2వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ఉంటుంది. కామన్ డేట్ ప్రొసీజర్ అండి. ఈయన బఫరింగ్ మంత్ 1 month ఎక్స్ట్రా ఉంటుంది. సో చెక్స్ తీసుకుంటాడు. మీకు బ్యాంక్స్ లో చూడండి కండిషన్స్ అయి. అలాగే టర్మ్స్ అండ్ పేమెంట్ సప్లయర్స్. మనం పేమెంట్ టర్మ్స్ ఎలా పే చేస్తాం? ఇమీడియట్ పే చేసి వాళ్ళు సప్లయర్స్ ఉంటారు, కొన్ని వస్తువులు కూడా. లేకపోతే విత్ ఇన్ 1 week లో చేసుకుంటారు, విత్ ఇన్ 14 days లో చేసుకుంటారు, విత్ ఇన్ 21 days లో చేసుకుంటారు, ఇన్ 25 days లో చేసుకుంటారు, ఇన్ 30 days లో. టోటల్ పేమెంట్ అనేది విత్ ఇన్ మంత్ లో ఉంటుంది. విత్ ఇన్ మంత్ లో ఎన్ని పేమెంట్ టర్మ్స్ కస్టమర్ మీకు అగ్రిమెంట్ కరెంట్ సిస్టమ్ లో ఎలా ఉన్నాయి సేమ్ కావాలా? వాట్ ఈస్ ద నేమ్ ఆన్ దట్? నేను నార్మల్ గా 2 పేమెంట్ టర్మ్స్ తీసుకున్నాను. 2 ఉండాలి లేదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇమీడియట్ పేమెంట్. దిస్ guy is payment immediately. When you do the payment, you are my customer, you are referred to another person, he is my customer, you are vendor. That is vice versa. In a payment term, in a month, payment terms in a fixed day, in a month fixed day, either 5th or 10th of the month. That is called. When you do the payment terms, we need to the payment methods. Ye payment methods chestunar. You are my customer, you pay the amount. You are my payment terms conditions too. First installment, second, that is payment terms. So ela pay chestaru? Google Pay, Phone Pay, bank transfer. Country to country different payment terms, payment methods. You are in India,
So bank transfer, checks issued, and wire transfer, Google Pay, Phone Pay. So you're in US, PayPal, Cash App, wire transfer, NEFT transfer. You're in UK, you're in Europe countries, SEPA cards. You're in Middle East countries, Western Union and Telegram, MoneyGram. Country to country different. These payment terms, you and FICO consultant discuss with the and FI users, because this part will take care of 30% part will take care of FI also, payment term. In this payment term, payment methods is there and payment terms is there. Reconciliation account is there. These are all things will come to the vendor master data. Vendor master data template open చేస్తుండే payment methods ఉంటుంది. ఏ payment methods pay చేస్తున్నారు. We have 10,000 suppliers or vendors, maybe 8,000 local, 2,000 foreign. So 8,000 vendors, how it will pay the amounts? Immediate pay చేసే వాళ్ళు ఉంటారు. అలాగే పేమెంట్ టర్మ్స్ ఇమీడియట్. నేను Y2 తీసుకున్నాను. Y2 within 14 days, within 14 days, within 14 days, within 14 days. Maybe this is example, this is not fixed. క్లయింట్ ప్లేస్ లో ఇమీడియట్ ఉండాలని రూల్ లేదు. వితిన్ 10 days లో, వితిన్ 1 week లో తీసుకోవచ్చు. అయితే వితిన్ 14 days, తర్వాత 21 days, 25 days, 30 days, based on the client specifications, not for fixed in this scenario. This is most important scenario of the suppliers and vendors. How many payment terms you have? ఎన్ని పేమెంట్ టర్మ్స్ మీకు ఉన్నాయి? కరెంట్ సిస్టమ్ లో సేమ్ కావాలా, డిఫరెంట్ కావాలా? వాట్ ఈస్ ద నేమ్ ఆన్ దట్? వాట్ ఈస్ ద పేమెంట్ టర్మ్స్? In this scenario, payment terms and terms and payments conditions to suppliers. So immediate, within 14 days, fine. Within 14 days లో పే చేసే వాళ్ళు కొంతమంది, ఇమీడియట్ పే చేసే వాళ్ళు. మేబీ నెక్స్ట్ పేమెంట్ టర్మ్ ఏముంటుందో Y3 తీసుకోండి, వితిన్ 21 days. Y4 తీసుకోండి, వితిన్ 26 days. ఇన్ ఏ మంత్ లోనే ఉంటాయి టోటల్ సినారియో 5 పేమెంట్ టర్మ్స్. రియల్ టైమ్ లో అయితే ఐ సీన్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ 2 పేమెంట్ టర్మ్స్. దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ గివ్ 2 scenarios. సో ఇన్ దిస్ ప్లేస్ 14 days కి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇన్ ఇమీడియట్ పేమెంట్, ఫైన్, దే పేడ్ ఇమీడియట్లీ. ఒక యాపిల్ ఫోన్ కొన్నారు మీరు, దే పేడ్ క్యాష్ ఇమీడియట్లీ. దే పే 70,000 or $1,000. సో డన్. సో విత్ ఇన్ 14 days, మేబీ అగ్రిమెంట్ చేసుకున్నారు 14 days లో పే చేస్తామని. మీకు మనీ అడ్జస్ట్ అయింది, మేబీ 10 days కి కొంతమందికి మనీ అడ్జస్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తారు? సో విత్ ఇన్ 14 days, మేబీ విత్ ఇన్ 10 days pay the amount, within maybe 12 days pay the amount, maybe 2% cash discount, 2% cash discount. ఇది సినారియో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. విత్ ఇన్ 13 days లో పే చేస్తారు. మేబీ 1% క్యాష్ డిస్కౌంట్, 1% క్యాష్ డిస్కౌంట్. మీరు అమెజాన్ లో కొంటారు, HDFC ద్వారా కొంటే ఆఫ్టర్ 3 months తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో సేమ్ సినారియో. మీరు HDFC కార్డ్, ICICI కార్డు కొంటే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. దిస్ ఇస్ సేమ్ సినారియో. Terms and conditions payment to the suppliers. How many payment terms? 2. Immediate, fine. They paid immediately. So within 14 days, fine. Pay the amount 14 days, they settle the amount. So maybe they have money adjusted in the money adjusted in the suppliers. So they paid within 12 days. Within 12 days lo pay chestaru. 14 days lo cheyavalsina 12 days చేశారు. అప్పుడు కంపెనీ ఆఫర్ ఇస్తుంది 2% క్యాష్ డిస్కౌంట్. 2% క్యాష్ డిస్కౌంట్. కంపెనీ మనకి ఆఫర్ ఇస్తుంది 2% క్యాష్ డిస్కౌంట్. అలాగే 13 days లో పే చేశారు. మేబీ few guys, they will get 1% cash discount. This scenario applicable or not depends on your client requirement. Maybe sometimes applicable, sometimes not there. You can leave it this one. They paid only 14 days. This is called payment terms. When you talk about the payment terms, see here in this payment terms. So now మీకు ప్రతిదీ కూడా వెండర్ మాస్టర్ డేటా టెంప్లెట్ లో ఉంటుంది. మీరు చూసారు లేదో, ఇక్కడ చూడండి వెండర్ మాస్టర్ డేటా టెంప్లెట్ లో. ఇది మీరు FI వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలి. ఇంకోనండి ఇక్కడ ఉంటుంది పేమెంట్ టర్మ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోనండి పేమెంట్ టర్మ్స్ అంటారు. FI వాళ్ళతో డిస్కస్ చేయాలి. అందుకే ఈ పేమెంట్ టర్మ్స్ కాన్సెప్ట్ FI అండ్ MM యూజర్స్ తో కూర్చుని డిస్కస్ చేసి ఫిల్ చేయాలి. ఎక్సెల్ షీట్ ఫిల్ చేస్తున్నప్పుడు FI యూజర్స్ MM యూజర్స్ కలిసి కూర్చుని డిస్కస్ చేసాక ఫిల్ చేసుకుంటారు పేమెంట్ టర్మ్స్. దీన్నే పేమెంట్ టర్మ్స్ అంటారు. సో ఈ పేమెంట్ టర్మ్స్ నార్మల్ గా పేమెంట్ మెథడ్స్ ఉంటాయి, కంట్రీ టు కంట్రీ డిపెండ్. ద పేమెంట్ మెథడ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫైనాన్స్ కన్సల్టెంట్. బికాస్ పేమెంట్ మెథడ్స్ ఎలా చేయాలి? ఇప్పుడు ఇండియన్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, దే నీడ్ టు పే ద క్యాష్, వైర్ ట్రాన్స్ఫర్, నెఫ్ట్ ట్రాన్స్ఫర్, క్యాష్ చెక్ బుక్ ఇష్యూ చేస్తారు. US, అదర్ కంట్రీస్, యూరోప్ లో చెక్ అనేది కాన్సెప్ట్ తక్కువ ఉంటుందండి. చెక్ అనేది ఆల్ అవుట్డేటెడ్. డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఫైనాన్షియల్ టర్మ్స్ లోకి వచ్చేసాక చెక్ అనేది ఇండియాలో కూడా తగ్గిపోయింది, చెక్ ఇష్యూ చేయడం అనేది.
సో గూగుల్ పే, ఫోన్ పే అనేది నార్మల్ ట్రాన్సాక్షన్ వితౌట్ లైసెన్స్ పీపుల్ తప్ప నార్మల్గా అయితే ఎప్పుడు కూడా వాళ్ళు వైర్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ తీసుకుంటారు ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కైనా ఇండియన్ సినారియోలో, ఇండియన్ ప్రాజెక్ట్స్. సో ఇలా రియల్ టైంలో ఎన్ని పేమెంట్ టర్మ్స్ మీకు ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ పేమెంట్ టు ద సప్లయర్, దట్ ఈస్ కాల్డ్ పేమెంట్ టర్మ్స్. మొత్తం ఈ సప్లయర్ రిలేటెడ్ ప్రాసెస్ అంతా దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది FIMM వాళ్ళు కలిసి కూర్చొని డిస్కస్ చేయాలి ఈ సినారియోస్ అంతా కూడా. ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ లాస్ట్ వరకు కంటిన్యూస్ గా వస్తానే ఉంటుందండి. టెస్టింగ్ దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటాం నేను. సో దిస్ ఈస్ కాల్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ద పేమెంట్ టు ద సప్లయర్స్. ఈ రోజు వర్క్ షాప్ లో ఇన్కో టర్మ్స్, ఇంటర్నేషనల్ కామన్ ట్రేడింగ్ బిజినెస్ లోకల్ బిజినెస్ వర్తించదు, ఇంటర్నేషనల్ బిజినెస్ కే వర్తిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్కో టర్మ్స్. సెకండ్ వన్ టర్మ్స్ అండ్ పేమెంట్ సప్లయర్స్. సప్లయర్స్ పేమెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది రియల్ టైంలో మనం చేస్తాం. సో ఇలా చేస్తున్నప్పుడు మనకి నార్మల్గా సప్లయర్స్ ఉంటారు, ECCలో నార్మల్గా వీళ్ళు ఉంటారు. ఎవరుంటారండి? వెండర్స్ ఉంటారు. వీళ్ళకి నార్మల్గా వాట్ ఈజ్ యువర్ హైరార్కీ టైప్, వాట్ ఈజ్ యువర్ హైరార్కీ టైప్ అని అడగాలి. హైరార్కీ టైప్ అంటే సప్లయర్ హైరార్కీ టైప్, సప్లయర్ హైరార్కీ టైప్, సప్లయర్ హైరార్కీ టైప్, హైరార్కీ టైప్, హైరార్కీ టైప్ యూజ్డ్ ఫర్ ద ప్రైసింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్. సో ఈ కరెంట్ సిస్టమ్ లో మీకు ఏమైనా హైరార్కీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా? ఫైన్, ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆన్ దట్? నేమ్ ఏంటి? లేకపోతే కంపల్సరీ SAPలో హైరార్కీ కావాలి. సో పర్టికులర్ నేమ్ చూస్ చేసుకోండి. మీ క్లయింట్ నెక్స్టిల్ కాబట్టి సో గివ్ మీ దట్ నేమ్ నెక్స్టిల్. సో నేను మేబీ హోప్ఫుల్లీ క్యూ తీసుకుంటాను. క్యూ. సో నెక్స్టిల్ వెండర్ సప్లయర్ హైరార్కీ టైప్, సప్లయర్ హైరార్కీ టైప్, సప్లయర్ హైరార్కీ టైప్. ఒక హైరార్కీ టైప్ క్రియేట్ చేయాలి. హైరార్కీ టైప్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రైసింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్ హైరార్కీ టైప్ అనేది రియల్ టైంలో మనకి ఉపయోగపడుతుంది. ఫైన్. మరి ఇప్పుడు ఈ హైరార్కీని మనం ప్రాజెక్ట్ లెవెల్లో మనం కన్ఫ్లిక్ట్ చేయాలి. ఈ హైరార్కీని ప్రాజెక్ట్ లెవెల్లో కన్ఫ్లిక్ట్ చేసినప్పుడు కంపల్సరీ హైరార్కీ నార్మల్ గా ఏ పార్ట్నర్ డిటర్మినేషన్ ఫర్ హైరార్కీ కేటగిరీస్ ని పార్ట్నర్ డిటర్మినేషన్స్ తో లింక్ చేయాలి. పార్ట్నర్ డిటర్మినేషన్ ఫర్ హైరార్కీ. Hierarchy, right? What is the partner determination? SAP lo provided for standard things. This is called supplier hierarchy 1. Supplier hierarchy. This is the partner determination. Hierarchy 1. Customers and SD lo unta supplier hierarchy. Supplier hierarchy 1, 2, 3, 4. We need to take to the supplier hierarchy 1. Then partner determination తో లింక్ చేసుకోవాలి. అలాగే మనం ఏదైతే హైరార్కీ టైప్ తీసుకున్నామో ఇది క్లయింట్ కి డిస్కస్ చేసిన అవసరం లేదు. హైరార్కీ టైప్ ని బేసికలీ మనం డెఫినెట్లీ అకౌంట్ గ్రూప్ కి అసైన్ చేయాలి. అసైన్ అకౌంట్ గ్రూప్స్ టు. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటి చెప్పండి సార్? లయబిలిటీస్. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటి సార్? ముఖేష్, శ్రీనివాస్. Local vendor groups, foreign vendor groups. Understand? ఆ అకౌంట్ గ్రూప్స్ అనేది ఫైనాన్స్ లో అకౌంట్ గ్రూప్స్ అది. గిరీష్, హైరార్కీ టైప్ ని దేనికి అసైన్ చేసుకోవాలి? అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటండి? లోకల్ అండ్ ఫారెన్. లోకల్ వెండర్ గ్రూప్స్, ఫారెన్ వెండర్ గ్రూప్స్ చేసాం కదా, దానికి అసైన్ చేసుకోవాలి. అలాగే హైరార్కీ టైప్ ని అసైన్ హైరార్కీ టైప్ టు అసైన్ హైరార్కీ టైప్ టు పర్చేజ్ ఆర్గనైజేషన్ అండి. పర్చేజింగ్ ఆర్గనైజేషన్ కి అసైన్ చేసుకోవాలి. పర్చేజ్ ఆర్గనైజేషన్. మనకి ఎన్ని పర్చేజింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటే అన్ని పర్చేజింగ్ ఆర్గనైజేషన్ కి హైరార్కీ టైప్ ని అసైన్ చేసుకోవాలి. ఫైన్. సో ఇలా హైరార్కీ లెవెల్స్ ని మనం ప్రీ డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. అసైన్ హైరార్కీ టైప్ ని పర్చేజింగ్ ఆర్గనైజేషన్ కి అసైన్ చేసుకున్నాక హైరార్కీ కేటగిరీని ఏం చేశారంటే ఆర్డర్ డాక్యుమెంట్. అసైన్ హైరార్కీ కేటగిరీని, అలాగే అసైన్ హైరార్కీ కేటగిరీని ఆర్డర్ డాక్యుమెంట్ కి ఆర్డర్ డాక్యుమెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ అంటే స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్. ఇలా మనకి హైరార్కీ టైప్ డిజైన్ చేసుకుని మనం దానికి అసైన్ చేసుకుంటా ఉంది. ఇలా దిస్ ఈస్ ద వర్క్ షాప్ టుడే. సో ఈ వర్క్ షాప్ లో ఒక్కసారి దీని గురించి మాట్లాడాలి. ఎనీ డౌట్స్ ఆన్ దట్ ఇన్ దిస్ వర్క్ షాప్? సార్ హైరార్కీ అంటే కొంచెం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ప్రైసింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్. ప్రైసింగ్ అంటే ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రైస్, మెటీరియల్ కాస్ట్, వెండర్ కాస్ట్. ఒక వస్తువు క్యాలిక్యులేట్ చేయాలి ప్రైసింగ్ అని, దానికోసం హైరార్కీ క్రియేట్ చేసుకోవాలి. హైరార్కీ
మనకి సప్లయర్స్ ఉన్నారు. సప్లయర్స్ లో ఎంతమంది ఉన్నారు? లోకల్ ఫారెన్, కరెక్ట్. లోకల్ వెండర్స్ ఉన్నారు, ఫారెన్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళకి అమ్ముతాం వస్తువుని, కొంటా ఉంటాం, ప్రైస్ ఫిక్స్ చేస్తాం కదా. అదే ఏం ప్రైస్ అండి? అది ఎక్కడ ఉంటుంది ప్రైస్ అని? మెటీరియల్ మాస్టర్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? స్టాండర్డ్ ప్రైస్, యావరేజ్ ప్రైస్. ఎస్ అంటే స్టాండర్డ్, ఎం అంటే యావరేజ్. అండర్స్టాండ్? రిపోర్టింగ్ అంటే ఏంటండి? ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కస్టమ్ సప్లయర్ రిపోర్ట్స్, వెండర్ రిపోర్ట్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రైసింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్ హైరార్కీ చేస్తాం. హైరార్కీ చేసాక దాన్ని దేనికి లింక్ చేయాలండి? పార్ట్నర్ డిటర్మినేషన్ చేయాలి. పార్ట్నర్ డిటర్మినేషన్ అంటే సప్లయర్ హైరార్కీ ది స్టాండర్డ్. దిస్ ఈస్ స్టాండర్డ్ సినారియో, స్టాండర్డ్. తర్వాత హైరార్కీ టైప్ ని అకౌంట్ గ్రూప్స్ గా అసైన్ చేసుకోవాలి. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటండి? లోకల్ వెండర్ గ్రూప్స్, లోకల్ వెండర్ గ్రూప్స్ అండ్ ఫారెన్ వెండర్ గ్రూప్స్, ఫారెన్ వెండర్ గ్రూప్స్, వెండర్ గ్రూప్స్. Fine. Hierarchy type ni purchasing organization assign చేసుకోవాలి. We are going to create the purchasing organization. One plant, one purchasing organization. Maybe you have one plant, two purchasing, a unit assigned to purchasing organizations. Hierarchy type ni order document types కి assign చేసుకోవాలి. Order document type అంటే F, purchase order document type. This is the scenario applicable for hierarchy type. And payment terms and conditions, payment to the supplier. What is the payment terms? చెప్పండి సార్, payment terms అంటే ఏంటి? Would you explain on that? టైప్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్, వన్ టైం పేమెంట్ చేయాలా, 2 టైం పేమెంట్ చేయాలా, అది ఇమీడియట్ గా పేమెంట్ చేయాలి. అది ఎవరు ఫిక్స్ చేస్తారు రియల్ టైం ప్రాజెక్ట్ లో? కంపెనీకి సంబంధం లేదు. ఎవరు ఫిక్స్ చేస్తారు? క్లయింట్, సప్లయర్. సప్లయర్, ఎంఎం లో సప్లయర్. ఎస్డీలో ఎవరు ఉంటారండి? ఎస్డీలో ఎవరు ఉంటారు? Customer. Vice versa. So in the talk about the payment terms, two immediate pages వాళ్ళు ఉంటారు. In talk about the within 14 days. This is the fixed scenario or not? ఇది ఫిక్స్డ్ సినారియో ఉంటుందా శ్రీనివాస్? సార్ ఎలా ఉంటుందండి రియల్ టైంలో? ఇమీడియట్ పేమెంట్ అంటే వాడికి మనకి సప్లయర్ ఇమీడియట్ గా స్టాక్ పంపించిన తర్వాత he wants to pay the expecting the money as soon as possible, means that is immediate payment. Within 14 days period అంటే టైం గ్యాప్, మాకు ఈ 14 days లో మీకు అమౌంట్ మాకు రీపే చేయాలి అని సప్లయర్ అడిగితే, ఇన్ కేస్ 7 days ఉంటే విత్ 7 days, విత్ ఇన్ 21 days ఉంటే యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. దట్స్ 30 days ఉంటే డిపెండ్స్ ఆన్, రెండే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇన్ ఏ మంత్ లో ఎన్ని పేమెంట్ టర్మ్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు నేను వేరే 2 చెప్పాడు, క్లయింట్ ప్లేస్ లో 2 ఉంటాయి, Y1 Y2 ఉంటుందని అనుకోవద్దు. అండర్స్టాండ్? ఆల్వేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సినారియో ఎగ్జాంపుల్ రియల్ టైంలోకి వెళ్ళాక 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. బేస్డ్ ఆన్ క్లయింట్. ఒక ప్రాజెక్ట్కి వెళ్ళి 4 ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్కి వెళ్ళి 1 ఉంది. అదే దేని మీద ఆధారపడి ఉంటుంది? బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫైన్. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్ ఇన్కోటర్మ్స్ అంటే ఏంటండి? Suppose my business in India, we don't have any foreign business. You have Incoterms or not? Nukesh, are you there? We have operations. Yes, sir. We have operations in Indian business and foreign business. Fine. One scenario I will give you. We have operations only Indian business. We have Incoterms or not? Yes, sir. Neeraj, we have Incoterm or not? Vishwanath, we have only local business. Incoterms or not? అక్కడే ఉంది కదండి మీనింగ్. లోకల్ బిజినెస్ ఉంటే ఇన్కోటర్మ్స్ ఉంటుందా? చెప్పండి సార్. ఉండదండి. ఉండదు. We have operations in India, in Nestle. We have operations in Malaysia. We have operations in Singapore. We have operations in Canada, US. We have Incoterms or not? Yes, because we are doing business with international business. So what is the main Incoterms in the client place? What is the main Incoterms? Real time scenario. What is Incoterms? CIF అంటే ఏంటండి? చెప్పండి. కస్టమర్ ఇన్సూరెన్స్
కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైడ్, సిఎఫ్, కాస్ట్ అండ్ ఫ్రైడ్ ఓన్లీ, ఇన్సూరెన్స్ చేంజ్ లేదు. ఫ్రీ ఆన్ బోర్డు, అమెజాన్ వస్తువులు బుక్ చేసుకున్నారు మీరు, ఫ్రీ ఆన్ బోర్డు అంటే బోర్డు దగ్గరకు వచ్చి పే చేయొచ్చు. బికాస్ యుఎస్ నుంచి ఇండియా వచ్చినాయి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మొత్తం వస్తువులన్నీ ఉన్నాయి, అక్కడ పే చేయొచ్చు, కస్టమ్స్ అది ఫ్రీ ఆన్ బోర్డ్ అంటారు. ఫ్రీ ఆన్ డెలివరీ ఇక్కడికి వచ్చి పే చేసుకోవచ్చు, ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫ్రీ ఆన్ బోర్డ్, ఫ్రీ ఆన్ డెలివరీ, కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైడ్, కాస్ట్ అండ్ ఫ్రైడ్, కాస్ట్ ఇన్సూరెన్స్ క్యారేజ్, సిఐటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ టర్మ్స్. ఈసీసీలో 25+ ఉండేది, అది రిమూవ్ చేసేసారు. ఇప్పుడు నౌ ఇట్ ఇస్ 17, మ్యాక్స్ టు మ్యాక్స్ 17. లొకేషన్ ఇస్ మ్యాండేటరీ. వెన్ యూ టాక్ అబౌట్ ద వాట్సాప్ ఉంది, లొకేషన్ మ్యాండేటరీ. అలాగే ఇక్కడ కూడా ఇంకోటం ఎక్కడి నుంచి, వెన్ యూ క్రియేట్ టు ద పర్చేజ్ ఆర్డర్, వెన్ యూ క్రియేట్ టు ద పర్చేజ్ రిక్వెస్ట్, వెన్ యూ క్రియేట్ టు ద మిగో మైరో సిస్టమ్ విల్ ఆస్క్ టు ద లొకేషన్. వెన్ యూ క్రియేట్ టు ద enquiry, when you create the quotation, location is mandatory. That is called Incoterm location. Terms and conditions of the particular customers or suppliers, because you're my customer, you're my vendor sometimes, because you're joined my company training, you're my customer. Sometimes you refer to one person, maybe he is my customer, your vendor. That is the reason when you create to the payment terms, man payment terms చేస్తున్నప్పుడు customer vendor button activate అయిపోయి ఉంటుందన్నమాట. In a payment terms, in a month, a fixed day, either 2nd or 5th or 10th, in a month, additional month, in a month, additional month, that is called payment terms. In a payment terms లో మనకి నాదారుగా what is the payment methods? In Indian projects, దేని ద్వారా పే చేస్తారు? బ్యాంక్ ట్రాన్స్ఫర్, వైర్ ట్రాన్స్ఫర్, చెక్ ఇష్యూ. ఇన్ యుఎస్ పేపాల్, కెషప్, నెఫ్ట్ ట్రాన్స్ఫర్, వైర్ ట్రాన్స్ఫర్. ఇన్ యూరోప్ కంట్రీస్ SEPA cards, NEFT transfer. In Middle East countries, PayPal, Western Union. Country to country, different payment methods. Who will take care of the payment methods? Real-time project లో ఎవరు క్రియేట్ చేస్తారండి? ఫైనాన్స్ కన్సల్టెంట్. వేరా మనం ఇప్పుడు ఎంఎం కదా, వేరా మనం ఎంఎం డిస్కస్ చేస్తాం కదా, వేరా ఎంఎం యూజర్తో ఫైనాన్స్ ఎందుకు వస్తాడు? మరి ఇక్కడ వెండర్ మాస్టర్ డేటా టెంప్లెట్ లో పేమెంట్ టర్మ్స్ ఉంది, అది ఎవరితో డిస్కస్ చేయాలి? ఫైనాన్స్ పీపుల్. అండర్స్టాండ్ ఆర్ నాట్? అర్థమైందా? And 2 reconciliation accounts required. We have 2 vendor groups, local and foreign, because we have 10 vendors, 10,000 vendors ఉన్నారు మనకి కంపెనీలో. 8,000 లోకల్ వెండర్ గ్రూప్ లో 8,000 వెండర్స్ వచ్చారు. ఫారెన్ వెండర్ గ్రూప్స్ లో 2,000 వచ్చారు. లోకల్ వెండర్ గ్రూప్స్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ ఉంది, ఫారెన్ వెండర్ గ్రూప్స్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ ఉంది. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ ఆల్టర్నేటివ్. Reconciliation account is not a GL account, alternative GL account. When you do the invoice posting, invoice post cheyalana, vendor payments cheyalana, vendor invoice pay cheyalana, after Myro invoice posting cheyalana, because of the taxation purpose, we are MM consultant, we have purchase tax, that is called input tax. You are SD consultant, you have SD, that is called sales tax, output tax. These are all things will take care of the tax procedures. We maintain to the tax codes for the SAP MM purchase tax. That is called input tax. When you talk about the SD module, output tax, that is called sales tax. మనం ఈ MM డిస్కస్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అంటే పర్చేజెస్. ట్యాక్సెస్ లో చాలా రకాలు ఉంటాయి. ట్యాక్సెస్ విల్ పార్ట్ టేక్ కేర్ ఆఫ్ ద FI కన్సల్టెంట్. సో ట్యాక్స్ ప్రొసీజర్స్ కానీ, జిఎస్టీ కానీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కానీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కానీ అన్ని ఫైనాన్స్ కన్సల్టెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్. సో మనకి ఎంఎంకి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ లోకల్ అండ్ ఫారెన్ కి 2 రికన్సిలేషన్ అకౌంట్స్ కావాలి. ఇప్పుడు నేను చేస్తాను, అది రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. రికన్సిలేషన్ అకౌంట్ మనం జిఎల్ అకౌంట్స్ చేసాం, జిఎల్ సెట్టింగ్ చేస్తున్నప్పుడు అది జనరల్ జిఎల్ అకౌంట్స్. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ స్పెషల్ కేసెస్. రియల్ టైమ్ లో మీకు ఫైనాన్స్ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరేం క్రియేట్ చేయరు. ఇక్కడంటే ఫైనాన్స్ రేట్ కూడా మనం చేస్తున్నాం, రియల్ టైమ్ లో మాత్రం ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు మీకు. అది రికన్సిలేషన్ అకౌంట్స్ అంటే అడుగుతాడు ఇంటర్వ్యూలో. రికన్సిలేషన్ ఈజ్ నాట్ ఎ జిఎల్ అకౌంట్, ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఆ ఇన్వాయిస్ ఏంటి? మీది వెండర్ ఇన్వాయిస్. వెండర్ ఇన్వాయిస్ ఏంటి? సీ ద సినారియో. సపోజ్ $1,000 తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ పర్చేజెస్ చేశారు. $1,000 తో నెస్టిల్ చాక్లెట్స్ బాక్సెస్ కొన్నారు, $1,000. సో దాంట్లో సమ్ డెఫెక్ట్స్, స్క్రాచెస్ ఉన్నాయి, మేబీ దాని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. ఆ 1,000 లో ఒక $100 రిటర్న్ చేశారు, దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. ఆ 1,000 నుంచి 100 తీసేస్తే $900 కి
పేమెంట్ చేయాలి. దాన్ని అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారు. ద అవుట్ గోయింగ్ పేమెంట్ ఫైనాన్స్ లో అకౌంట్స్ పేబుల్ యూజర్ పోస్ట్ చేస్తాడు. రియల్ టైంలో అకౌంట్స్ పేబుల్ యూజర్ పోస్ట్ చేసినప్పుడు ఆ అవుట్ గోయింగ్ పేమెంట్ మీకు పర్చేజ్ ఆర్డర్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. 2 డాక్యుమెంట్స్ జనరేట్ అవుతాయి. వన్ ఈజ్ ఇన్ అకౌంటింగ్ డాక్యుమెంట్, వన్ ఈజ్ ఇన్ ఎంఎం. అది సినారియో. అర్థమైందండి క్లాస్ అందరికీ? అర్థమైందా? టెస్టింగ్ వచ్చినప్పుడు ఆ ఇన్వాయిస్ల గురించి అయితే నేను మాట్లాడతాను. ఇప్పుడు బేసిక్ జస్ట్ ఇంట్రడక్షన్ చేసేది మీకు అంతే ఇన్వాయిస్ల గురించి. సో నౌ టాక్ అబౌట్ ద పేమెంట్ టర్మ్స్, లోకల్ ఫారెన్. ఈ పేమెంట్ టర్మ్స్ అనేది పేమెంట్ మెథడ్స్ ఉంటుంది, కంట్రీ టు కంట్రీ డిఫరెంట్. ఈ పేమెంట్ టర్మ్స్ దగ్గర మాస్టర్ డేటా టెంప్లెట్ ని ఎవరెవరితో డిస్కస్ చేయాలి ఒకసారి చెప్తారు నాకు? ముఖేష్, శ్రీనివాస్ చెప్తారండి, ఒకసారి మాట్లాడతారా? మౌనిక మేడం అర్థమైంది కాన్సెప్ట్ అని కొద్దిగా? మేడం క్లాస్లో ఉన్నారా? పేమెంట్ టర్మ్స్ లో ఫైనాన్స్ యూజర్స్ తో ఎందుకు డిస్కస్ చేయాలి శ్రీనివాస్, గిరీష్? మాస్టర్ లిస్ట్ లో we have some fields regards to చెప్పండి కరెక్ట్ finance related, sir. గా చెప్తున్నారు మీరు. ఆ మాస్టర్ డేటాలో కొన్ని ఫీల్డ్స్ ఎఫ్ఐ వాళ్ళకి సంబంధించి, కొన్ని ఎంఎం వాళ్ళకి సంబంధించి. Correct, sir. అందుకు వాళ్ళతో మనం డిస్కస్ చేయాలి. ఎగ్జాక్ట్ పాయింట్ అదే. దట్స్ ది ఫైనల్ కాన్సెప్ట్ అదే. సో దిస్ ఈస్ కాల్డ్ టుడే వర్క్ షాప్. అర్థమైందండి? Right. ప్రతి సినారియో బిజినెస్ సినారియో నేను కన్వర్ట్ చేస్తానండి. టాపిక్ బేసిక్ లెవెల్ నుంచి తీసుకెళ్తాను క్లాస్ చెప్తున్నప్పుడు. ఆ బేసిక్ నుంచి ఒక క్లయింట్ ప్లేస్కి వెళ్తే మన క్లయింట్ ఎలా నోటిఫై చేస్తాడనేది అక్కడ పాయింట్అవుట్ చేస్తానండి. నా ఎక్స్ప్లెనేషన్ లో సెకండ్ ఉంటుంది. ప్రతి ఎక్స్ప్లెనేషన్ కి 3 పాయింట్స్ ఉంటాయి నా దగ్గర. నేను ప్రతి క్లాస్ లో మీరు అబ్జర్వ్ చేసేది లేదు. సెకండ్ ఎక్స్ప్లెనేషన్ లో క్లయింట్ ప్లేస్ లోకి వెళ్ళాక మన క్లయింట్ ఎలా అడుగుతాడు, క్వశ్చన్ వేస్తే ఎలా ఆన్సర్ చేయాలి. థర్డ్ వచ్చి ఒక ప్రాక్టికల్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రియల్ టైంలో ప్రాజెక్ట్కి వెళ్ళాక క్లయింట్ ఎప్పుడు మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ గా చూస్తాడు, చాలా క్వశ్చన్స్ వేస్తాడు. ఈ క్వశ్చన్స్ ఈ 3 క్వశ్చన్స్ లోనే దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను 3 పాయింట్స్ చెప్తున్నాను. ప్రతి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ప్రతి దానికి 3 పాయింట్స్ చెప్తాను నేను. 3 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ లెవెల్ తీసుకెళ్తాను. 0% ఉన్న వాళ్ళందరూ బేసిక్ నుంచి చూస్తారు. మిడ్ లో అది ఎలా క్లయింట్ ప్లేస్ లో మాట్లాడాలో చెప్తాను. థర్డ్ వచ్చి దాన్ని ఒక బిజినెస్ ప్రాక్టికల్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు రియల్ టైంలోకి వెళ్ళాక 100% క్లయింట్ వేసే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది. ఈ రికార్డింగ్ మినిమం 3 times విన్న వాళ్ళకి. ఎందుకంటే మీనింగ్ తెలిస్తేనే మనం హ్యాండిల్ చేయలేము. ప్రాక్టికల్ సినారియో కూడా మనకి ఇంప్లికేషన్ అవ్వాలి. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ న్యూస్ అని మాట్లాడారు. మేబీ కొంతమంది దీంట్లో అర్థం కాకపోవచ్చు, నాకు తెలుసు. ఎవరికి అర్థమవుద్దో ఎవరికి అర్థమవుతుంది, నథింగ్ టు వరీ అబౌట్. దట్ ఈస్ ఇంట్రడక్షన్ చేసి పిల్లలు మీకు ఈవెన్లీ కోల్ది అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాను, అక్కడ కనెక్ట్ అవుతుంది మీకు. దీని గురించి మీరు వరిపడాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ నేను చెప్తుంది అర్థమవుతుందండి? Yes, sir, I am following you. It's clear. లోకేష్, శ్రీనివాస్, జగదీష్, గిరీష్ అర్థమవుతుందా క్లాసు? Yes, sir. Clear, sir. క్లియర్ సార్. మీరు క్లయింట్ ప్లేస్కి వెళ్తే మాట్లాడగలరా? 2 పేమెంట్ టర్మ్స్ రిక్వైర్. మాట్లాడగలరా గిరీష్? ఎస్ సార్. Within 14 days, Y1, Y2, Y1, Y2. So within 30 days, within 12 days, 2% cash discount. Within 12 days, 1% cash discount. 1% cash discount. Fine. తర్వాత check in quotams. Check in quotams. In quotams. Free on board.
ఫ్రీ ఆన్ బోర్డ్ చెక్ ఇన్ కూడా CIF కాస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ కాస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ తర్వాత కాస్ట్ అండ్ ఫ్రైట్ తర్వాత ఫ్రీ ఆన్ బోర్డ్ FOD ఫ్రీ ఆన్ డెలివరీ చాలా ఉంటాయి. నేను జనరల్ మెన్షన్ చేశాను అంతే. ఈ 4 ఉండాలని లేదు. 8+7 8 9 ఉన్నాయండి ఫ్రీ ఆన్ డెలివరీ. తర్వాత డిఫైన్ హైరార్కీ టైప్ మనం హైరార్కీ టైప్ ని ఇక్కడ ఏం తీసుకున్నామండి? క్యూబ్. హైరార్కీ టైప్ క్యూబ్. అసైన్మెంట్స్ దీంట్లో రాయట్లేదు. కారణం ఏంటంటారు? మాట్లాడాలి చూడండి. అసైన్మెంట్స్ దీంట్లో రాయట్లేదు ఎందువల్ల అంటారు? నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద క్లయింట్. అందరికి తెలుసు కదా అది. అసైన్మెంట్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయం కదా క్లయింట్ కి. సో అసైన్మెంట్ దేంట్లో మెన్షన్ చేస్తాం? బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేస్తాం. సో ఫైన్, బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేస్తాం. సో నౌ బ్లూ ప్రింట్ కాపీ చేస్తున్నాను ఇక్కడ. సో ద బ్లూ ప్రింట్ GM Motors. సో ఇక్కడ మనం స్టోరేజ్ లొకేషన్స్ బ్లూ ప్రింట్ ఎక్కడైనా మీరు కాపీ చేసుకుని మాడిఫై చేసుకుంటారు. నా బ్లూ ప్రింట్ మీరు కాపీ చేసి మాడిఫై చేసుకుంటారు. ఎక్కడైనా కామన్ అది. బ్లూ ప్రింట్ టైప్ చేయవలసిన అవసరం నెసెసిటీ ఏమీ లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. వన్ టైమ్ ఓన్లీ బ్లూ ప్రింట్ ప్రొఫెషనల్. సో సప్లయర్ హైరార్కీ టైప్స్ హియర్. సో సప్లయర్ హైరార్కీ టైప్స్ assign account groups, fine. Then this is the hierarchy types and define Incoterms. These are all standard Incoterms. Here the client తీసుకోవచ్చు. Define payment terms, like that payment terms. So Control C, ఈ blueprint close చేసేస్తాను. So now talk about our blueprint here. So now మనం blueprint లో కాపీ చేస్తాం ఇక్కడ. రియల్ టైమ్ లో ఈ శాంపిల్స్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా లేదంటే మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఓన్గా? ఏ శాంపిల్స్ అన్నా కదా. లైక్ ఇప్పుడు ఈ వెండర్ డేటా అండ్ ప్లాన్ డేటా, పర్చేస్ డేటా, ఈ మ్యాటర్ అంతా నాకు అర్థం ఈ డాక్యుమెంట్ డేటా సార్, ఈ రా డేటా ఎలా వస్తుంది డాక్యుమెంట్ డేటా అంతా? అంటే ఇప్పుడు ప్రొసీజర్ వైజ్ మనమే ముందు ప్రిపేర్ చేసుకొని తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం బిజినెస్ అయిన మీటింగ్ లో డౌట్స్ అవి అడగాల. మీరు ఏం ప్రిపేర్ చేసుకుంటారు? నేను అడిగి దానికి వచ్చినేస్తుంది, దానికి ఆన్సర్ చెప్పాను. మీ ఆన్సర్ మీ దాంట్లో దొరికేస్తుంది. మీరు ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, క్వశ్చన్స్ వేయాలంటున్నారు. ఇది ఎవరిని వేస్తారు? ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు? నేను రోజు క్లాసులో చెప్తున్నాను కదా. ఫస్ట్ MOM లో మనం తీసుకుంటాం, అతను చెప్పినవన్నీ మనం రాసుకొని MOM ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ MOM ప్రిపేర్ చేయరు కదా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుంటారు. కరెక్ట్? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఎవరి దగ్గర తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్? రోజు క్లయింట్ దగ్గర. అంతే, ఇంకేముంది? ఇది కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర, మీరే చెప్పారు కదా ఆన్సర్. సో ఓకే, గాట్ ఇట్. అంతే, వచ్చిన ఆన్సర్ మీ దగ్గర ఉంది, మీ చేత చెప్పించండి. మరి రోజు క్లాస్ చెప్తుంటే ఏమర్థం అవుతుందని మీకు? క్లాస్ అర్థం అవట్లేదు మీకు వచ్చింది జనరల్ గిరీష్. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు రిక్వైర్మెంట్ చేస్తున్నాం. రిక్వైర్మెంట్ ఎవరి దగ్గర తీసుకుంటాం గిరీష్? మనం క్లయింట్ దగ్గర. కరెక్ట్? క్లయింట్ దగ్గర MOM అప్పుడు క్లయింట్ దగ్గర ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మీరు ఇప్పుడు నెస్ట్కి వెళ్ళారు, BMWకి వెళ్ళారు, లేకపోతే సామ్సంగ్కి వెళ్ళారు, యాపిల్కి వెళ్ళారు, క్లయింట్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్లయింట్ ఇస్తేనే కదా ఇన్ఫర్మేషన్. దాన్ని ఏమంటారండి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ రూపంలో ప్రిపేర్ చేస్తాం. క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాం. క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో చేస్తాం. దాన్ని టెస్ట్ చేసి చూస్తాం. దట్ ఈస్ ఫుల్ ప్రాజెక్ట్. సింపుల్. అర్థమైందా? అండర్స్టాండ్. మీరు ఇప్పుడు ప్రాజెక్ట్కి వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా క్లయింట్ ఇవ్వకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుస్తుంది గిరీష్? తెలుసు కదా. కరెక్ట్? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు. యాజ్ ఇస్ అంటే వాళ్ళ కరెంట్ బిజినెస్ ప్రాసెస్, టు బి అంటే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ SAP లో కన్వర్ట్ చేయడం టు బి అనాలిసిస్ అంటారు. బేసిక్ ప్రిన్సిపల్, అల్టిమేట్ ప్రిన్సిపల్, ఆసమ్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఎక్కడికి వెళ్ళి ఇదే వర్తిస్తుంది. శ్రీనివాస్, ముఖేష్, అర్థమైందా కాన్సెప్ట్? ఏదైనా క్లయింట్ ఇస్తాడు, మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ప్రాజెక్ట్కి వెళ్ళాను చేయడానికి, యాపిల్ క్లయింట్కి వెళ్ళాను, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, క్లయింట్ నా ఎదురుకుండా కూర్చుని క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏమంటారు? క్లయింట్ మీరు అడగాలి కదా కూర్చుని.
అండర్స్టాండ్? క్లయింట్ని అడిగితే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు. దాన్ని ఏమంటారండి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ని క్యూ అండ్ ఏబి అంటారు. అంటే క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్ మీరు వేస్తారు, ఆన్సర్ ఆయన ఇస్తాడు, నోట్ చేసుకుంటారు. అదే క్యూ అండ్ ఏబి. బీపీఎంఎల్ లిస్ట్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, వర్క్ షాప్స్, దీస్ ఆర్ ఆల్ సేమ్ టు సేమ్ వేర్ ఎవర్ గో. అర్థమైందా గిరీష్? గాట్ ఇట్. బేసిక్ ఫండమెంటల్స్ ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్. సో డిఫైన్ హైరార్కీ, సప్లైర్ హైరార్కీ కేటగిరీ. సో హియర్ హైరార్కీ కేటగిరీస్, సప్లైర్ హైరార్కీ కేటగిరీ హియర్. సో నేను క్యూ తీసుకుంటున్నాను, క్యూ. సో మనది వచ్చి నెక్స్ట్ మారుస్తుంది. క్లయింట్ ఇస్తేనే మనం చేయగలం, లేదా సప్లైర్ హైరార్కీ పార్ట్నర్ డిటర్మినేషన్. సప్లైర్ వన్ హైరార్కీ కేటగిరీ హియర్, హైరార్కీ కేటగిరీ ఫైన్. తర్వాత ఎస్ఐన్ అకౌంట్ గ్రూప్స్. మన అకౌంట్ గ్రూప్స్ ఏంటండి? ఇక్కడ క్యూ, క్యూ ఎన్ని అకౌంట్ గ్రూప్స్? 2 రకాలు కదా, లోకల్ ఫారెన్. సో ఫైన్ ఫైన్. లోకల్కి వెళ్ళండి, పైన వెళ్ళండి. లోకల్ వచ్చి జిఎల్ఎల్, G11 లోకల్ అకౌంట్ గ్రూప్స్ అండి పైన ఉంటాయి. ఎన్ఎల్ఎల్, ఎన్ఎఫ్ఎఫ్. కరెక్ట్? ఎన్ఎల్ఎల్, ఎన్ఎఫ్ఎఫ్, ఎన్ఎల్ఎల్, ఎన్ఎఫ్ఎఫ్. సో ఇక్కడ ఎన్ఎల్ఎల్, ఎన్ఎల్ఎల్. ఇప్పటికైనా అర్థమైంది గిరీష్? అర్థమైంది కాన్సెప్ట్? సార్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అసలు ఆ పాయింట్ ఎంఓఎం లో అన్ని చెప్తారు, దాన్ని బేస్ చేసుకునే మనకి డేటా వస్తుంది. ఎంఓఎం ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎంఓఎం కింద ముందు ఏం చేస్తారు చెప్పండి? డేటా గ్యాదరింగ్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇస్ నథింగ్ బట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్? అవును అవును. అంతే, దట్స్ ఇట్. మరి దాని గురించి కన్ఫ్యూజ్ ఉంటుంది. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను జస్ట్ ఆ ప్రొసీజర్ వదిలి డైరెక్ట్ గా ఇందులో చూస్తున్నాను. అంటే ఈ డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రొసీజర్ అది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను మీకు, వెరీ క్లియర్ గా చెప్తున్నాను. చిన్న బేసిక్ కన్ఫ్యూజన్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎన్బిబి, ఎన్బిబి, ఎన్బిబి. hierarchy types to order type, document type F, hierarchy type Q, Q. డిఫైన్ ఇన్కోటమ్స్. ఇంకో చూడండి, ఇన్కోటమ్స్ చాలా ఉన్నాయి, అన్ని మెన్షన్ చేశాను. రియల్ టైం ఇలాగే ప్రిపేర్ చేయాలి. క్లయింట్ ఏ ఇంకోటమ్స్ అయితే ఫైనల్ గా నోటిఫై చేసుకుంటారు. సిఏఎఫ్ అనేది కామన్, సిఎఫ్ అనేది కామన్, కాస్ట్ అండ్ ఫ్రైడ్ సిఎఫ్ఆర్, ఫ్రీ ఆన్ బోర్డ్, ఫ్రీ అలాంగ్ విత్ అలాంగ్ సైడ్ షిప్. అలా డిఫైన్ పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ మనకి క్లయింట్ ప్లేస్ లో పేమెంట్ టర్మ్స్ తీసుకున్నాం. హౌ మెనీ పేమెంట్ టర్మ్స్ ఇంకా? సో మనం వర్క్ షాప్, వేర్ ఇస్ ద వర్క్ షాప్, ఇంప్లిమెంటేషన్ వర్క్ షాప్, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండాలనుకుంటుంది. ఎస్ఐన్ ఏంటండి? సప్లైర్ ఎస్ఐన్ హైరార్కీ, పర్చేసింగ్ హైరార్కీ టైప్, ఆర్డర్ డాక్యుమెంట్ ఎఫ్. మనం ఏం చేసాం? పేమెంట్ టర్మ్స్ Y1, Y2, Y1, Y2. ఇదే సేమ్ ప్రొడక్ట్ సేమ్ సేమ్. ఫైన్, సేవ్ చేసుకో. ఇది బ్లూ ప్రింట్. ఫైన్. ఇంప్లిమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్, రిక్వైర్మెంట్. ఇంప్లిమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్, రిక్వైర్మెంట్. సో ఇక్కడ బీపీ వరకు చేసింది. సో సప్లయర్ అడ్వాన్స్డ్ ప్రాసెస్, advanced business process. Save. Fine. సర్వర్లోకి వెళ్తున్నానండి. Fine. సో ఎస్పిఆర్లోకి వెళ్తున్నాను. ఫైన్. ఐఎంజీలోకి వెళ్తున్నాను. సో ద మెటీరియల్స్ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాను. ట్రాన్సాక్షన్ కోర్స్ నేను మెయింటైన్ చేస్తాను 2-3 క్లాసెస్. డోంట్ వరీ అబౌట్ దట్ పార్ట్, ఐ విల్ టేక్ కేర్.
ఈసీసీ అన్న చేంజ్ కూడా మెయింటైన్ చేస్తాను. సో మెటీరియల్స్ మేనేజ్మెంట్ నా ఇక్కడ పర్చేసింగ్ లోకి వెళ్తాను. ఇంకోటి సప్లయర్ మాస్టర్ ఉంటుందండి, సప్లయర్ మాస్టర్లోకి వెళ్తాను. ఇన్కో టర్మ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్. చూడండి ఇక్కడ చెక్ ఇన్కో టర్మ్స్ ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 18 అండి. ఈసీసీలో అయితే మోర్ దెన్ 25 ఉంది, తీసేసారు. 18లో మాక్సిమం 16, 17 కొంతమంది రేట్స్. కానీ ఈ లొకేషన్ ఇస్ మ్యాండేటరీ. ఈ మనం ఏ ఇన్కో టర్మ్ కావాలంటే ఆ ఇన్కో టర్మ్ యూజ్ చేసుకుందాం. క్లయింట్ స్పెసిఫిక్ మనం ఏం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. ఫైన్, అర్థమైందండి ఈ పాయింట్ నేను చెప్తుంది. చెక్ ఇన్కో టర్మ్స్ ఏంటంటే ఫైనల్ గా చెక్ ఇన్కో టర్మ్స్ ఏంటి, స్టాండర్డ్. సో ఇంప్లిమెంటేషన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ ఓపెన్ చేస్తున్నాను కదండి, ఇక్కడ రాస్తున్నాం. చెక్ ఇన్కో టర్మ్స్ ఏంటండి, చెక్ ఇన్కో టర్మ్స్, చెక్ ఇన్కో టర్మ్స్ స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే క్లయింట్ స్పెసిఫిక్ అంటారు, మీరు క్లయింట్ స్పెసిఫిక్ అంటారు. స్పెసిఫిక్ ఫైన్, స్టాండర్డ్. మనం ఏం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. వీ కెన్ యూజ్ స్టాండర్డ్ థింగ్స్. వీ కెన్ యూజ్ ఎనీ ప్రాజెక్ట్ స్టాండర్డ్ థింగ్స్, ఎనీ ప్రాజెక్ట్ స్టాండర్డ్ థింగ్స్. ఫైన్, స్టాండర్డ్ థింగ్స్. క్లియర్. నౌ సెకండ్ పాయింట్ ఇక్కడ సేవ్ చేసుకోండి. సెకండ్ పాయింట్ లోకి వెళ్తున్నాం. బ్యాక్. నౌ ఇన్కో టర్మ్స్ తర్వాత పేమెంట్ టర్మ్స్. ఇంకో చూడండి, డిఫైన్ పేమెంట్ టర్మ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ పేమెంట్ టు ద సప్లయర్. ఈ బాక్స్ వచ్చింది. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం. మన పేమెంట్ టర్మ్స్ ఇక్కడ మనం ఏమి తీసుకున్నాం అండి, Y1 Y2 పేమెంట్ టర్మ్స్ వచ్చి Y1 Y2. ఫైన్, ఇక్కడ Y1 చేస్తున్నాను. సో Y1 నెస్టిల్ ఇమీడియట్ పేమెంట్ అని రాసుకోండి. Y1 నెస్టిల్ ఇమీడియట్ పేమెంట్, immediate payment. Fine. So Y1 nested immediate payment. Fine. So చూడండి ఇక్కడ వెండర్ కస్టమర్ వెండర్ రెండు యాక్టివేట్ అయిపోయినా చూడండి. యువర్ మై వెండర్, యువర్ మై కస్టమర్, యువర్ రెఫర్ టు అనదర్ పర్సన్, ఈజ్ మై కస్టమర్, యువర్ మై వెండర్. సో ఇన్ ఏ ఫిక్స్డ్ డేట్, ఇన్ ఏ మంత్ పేమెంట్ ఈఎంఐ పే చేస్తారు. 2nd of the month, 10th of the month. బ్యాంక్ ఈఎంఐస్ ఉంటుంది ఫస్ట్ 5th కానీ 2nd ఉంటుంది, ఉంటే కొంతమందికి, లేకపోతే 10th ఉంటుంది. అలాగే ఫిక్స్డ్ డే, ఒక డే ఫిక్స్ చేసుకోండి. నేను 5th అంటున్నాను. ఎడిషనల్ మంత్ పే చేయకపోతే 1 month వాళ్ళు చెక్ తీసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు పే చేయకపోతే ఆ చెక్ రీఎంబర్స్ చేసుకుంటారు, రీక్యాలిఫై చేసుకుంటారు. అందుకే 1 month పెట్టారు. ఇక్కడ ఈ బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయాలి. పేమెంట్ మెథడ్స్ కంట్రీ టు కంట్రీ డిఫరెంట్. ఇది FI వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు 10,000 మంది సప్లైర్స్ ఉన్నారు. ఇది లోకల్. 10,000 లో 8,000 మెంబర్స్ ఇమీడియట్ వాళ్ళు, 2,000 వచ్చి ఫారెన్. మేబీ 8,000 లో ఇమీడియట్ పే చేసుకొని ఉండొచ్చు, మేబీ వితిన్ 14 days ఉండొచ్చు. వీళ్ళకి పేమెంట్ మెథడ్స్ ఏంటంటే చూడండి, చెక్ ఉంది, వైర్ ట్రాన్స్ఫర్ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, క్యాష్ ట్రాన్స్ఫర్ అని రాస్తుంది. ఇది FI వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇద్దరు గురించి డిస్కస్ చేసి చెప్పారు కదా. ఇప్పుడు నో డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ డేట్ ఏదైనా తీసుకోవచ్చు. పోస్టింగ్ డేట్ టుడే డేట్, డాక్యుమెంట్ డేట్ టుడే ఆర్ టుమారో డేట్, ఎంట్రీ డేట్ సిస్టమ్ డేట్. ఇది ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళకే వర్తిస్తుంది. అంటే వితిన్ 12 days లో 13 days లో నెక్స్ట్ సినారీకి వర్తిస్తారు. సేవ్ చేస్తున్నాం. సో అన్ ఎంట్రీ ఆల్రెడీ ఇచ్చిస్తే సేమ్ కి Y1 ఆల్రెడీ ఉందని చెప్తున్నా కదా, చాలా మంది యూజ్ చేసి ఉంటారు. సో నేను ఏం చేస్తాను అంటే V1 తీసుకున్నాను. లెటర్స్ V1 ఉంచలేదు, ఎంటర్. V1 ఎంటర్. V1 కూడా ఉందండి. సో నేను ఏం చేస్తానంటే O1 తీసుకుంటాను. O1 మేబీ డెఫినెట్లీ ఉండకపోవచ్చు. O1 బ్యాక్ వస్తున్నానండి. సో న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను. O1 అని ఇస్తున్నాను. O1 ఎందుకంటే O1 ఉండదు డెఫినెట్లీ. సో నెస్టిల్ ఇమీడియట్ పేమెంట్, ఇమీడియట్ పేమెంట్. సో Control C here, Control V here. So fixed day 5th of the month, maybe additional month 1 month. పేమెంట్ మెథడ్ ఏదైనా ఇచ్చుకోండి. వస్తాను క్యాష్ అని చెక్ చేస్తాను, సేవ్ చేస్తాను. సో an entry already exists the same key O1 already. సో నేను ఏం చేస్తానంటే O11 అని తీసుకుంటాను. O11. సో లేదండి, డెఫినెట్లీ సేవ్ చేస్తాను. డిఫైన్ పేమెంట్ టర్మ్స్. అక్కడ ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్ లో ఎవరు చేసి ఉంటారు, అందుకే తీసుకుంటారు. డిఫైన్ పేమెంట్ టర్మ్స్ అండ్ పేమెంట్స్ సప్లయర్స్. సేవ్ చేస్తున్నాను. అన్నింటికి ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. ఏదైనా ఒక పేమెంట్ టర్మ్ చేసినా, 2 చేసినా, 3 చేసినా అన్నిటికి ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. సో మనకి ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఎంటర్. ఫస్ట్ ఇమీడియట్ పేమెంట్ చేశానండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేమెంట్ టర్మ్స్ O1111. Go back.
మళ్ళీ గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను. O22 మీరు అవైలబిలిటీ బట్టి తీసుకోండి, నథింగ్ టు వరీ. సో విత్ ఇన్ 14 days ఫైన్. సో నెక్స్ట్ విత్ ఇన్ 14 days పేమెంట్. ఇక్కడ డే లిమిట్ ఎంత కదా నేను ఏం పెట్టలేదు, అది ఇమీడియట్ కదా, 0 ఇమీడియట్ పే చేసేస్తారు. ఇక్కడ డే లిమిట్ 14 days పెట్టారు. సో ఇక్కడ ఫిక్స్డ్ డే 5th of the month, ఏది అడిషనల్ మంత్ ఉంటే 1 month. ఇక్కడ పేమెంట్ క్యాష్ ద్వారా చేస్తున్నారా, వైర్ ట్రాన్స్ఫరా, నెట్ ట్రాన్స్ఫరా, నేను మేబీ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటున్నాను. సో ఇక్కడ డిఫాల్ట్ సిస్టమ్ డేట్, పోస్టింగ్ డేట్, ఇక్కడ పర్సంటేజ్ పెట్టాలండి. ఇప్పుడు విత్ ఇన్ 14 days లో పే చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ మేము 12 days లోనే పే చేస్తున్నారు. 12 days ఇక్కడ పర్సంటేజ్ 2% క్యాష్ డిస్కౌంట్ 12 days, మేబీ 1% క్యాష్ డిస్కౌంట్ మేబీ 13 days. సో దిస్ ఈస్ ద సినారియో. సేవ్ చేస్తున్నానండి. సో డేటా సేవ్ అన్ని ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. ఈ సినారియో అనేది క్లయింట్ ఇస్తాడండి. ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 2% 1% క్లయింట్ ఇస్తాడు. ఇన్ కేసు ఈ సినారియో ఉండకపోవచ్చు, 14 days లోనే పే చేస్తున్నారు, ఇది తీసుకోకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా కూడా. అర్థమైందండి నేను చెప్తుంది? సో ఇన్కోటమ్స్ అండ్ డిఫైన్ పేమెంట్ టర్మ్స్. అర్థమైందా క్లాసు? అర్థమైందా? ఏమండి మాట్లాడాలి? ఎస్ సార్. ఫైన్, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కన్ఫిగరేషన్ టుమారో చేద్దాం. ఈ రికార్డింగ్ చాలా జాగ్రత్తగా వినాలి. కంప్లీట్ బిజినెస్ సినారియో అండ్ ప్రాక్టికల్ సినారియో డిస్కస్ చేసింది. ప్రతి క్లాస్లోనూ ఉంటుంది సినారియోస్. ప్రతి పాయింట్ కి 3 points రైజ్ చేస్తాను నేను. బేసిక్ లెవెల్, మిడ్ లెవెల్, సినారియో లెవెల్. అది తెలుసుకుంటేనే మనం ప్రాజెక్ట్ చేయగలం. ఏదో మీనింగ్ తెలుసుకుని వీడియోస్ చూసేస్తే, బయట వీడియోస్ దొరికితే చేసేస్తే చేయలేమండి. రియల్ టైంలోకి వెళ్ళాక డెఫినెట్లీ క్లయింట్ ఎన్నో క్వశ్చన్స్ వేస్తాడు, మనం ఆన్సర్ చేసేది. ఫైన్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రికార్డింగ్ బ్లూ ప్రింట్ చదివే ప్రాక్టీస్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేసినా. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ కూడా కవర్ అయిపోద్ది, సెపరేట్గా ఇంటర్వ్యూ చదవాల్సిన అవసరం లేదు. సో బ్లూ ప్రింట్ చదువుకుని అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో ఆ పేమెంట్స్ క్లోజ్ చేయాలి సార్. ఎవరు రెస్పాండ్ కావట్లేదు. నేను మాక్సిమం వెన్స్డే నైట్ వరకు ఇస్తానండి లింక్. థర్స్డే నుంచి న్యూ లింక్ ఉంటుంది జూమ్. ఫుల్ పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి నేను జూమ్ లింక్ ఇస్తాను. విల్ సీ యూ టుమారో సేమ్ టైం.